నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తుల విశ్వాసం మరోసారి చరిత్ర సృష్టించింది. తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే 96.98 కోట్ల విరాళాలు అయితే అందాయి. మరి మొత్తం 2460 మంది భక్తులు దేశ విదేశాల నుంచి టీటీడీ ట్రస్టులు అలాగే సేవా పథకాలకు విరాళాలు సమర్పించి కొత్త రికార్డును నెలకొల్పినట్టయితే చెప్పొచ్చు. మరి దాతలకు కల్పించే దర్శనం అలాగే వసతి తదితర ప్రివిలేజెస్లో కూడా మార్పులు ప్రకటించడంతో కేవలం కొన్ని గంటల్లోనే భారీగా విరాళాలు జమయ్యాయి. అయితే ఇవి శ్రీవారి హుండీ ఆదాయం కాదని టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు భక్తులు ప్రత్యేకంగా సమర్పించిన విరాళాలని కూడా అధికారులు ఇప్పటికే స్పష్టంగా చెప్తున్నారు. మరి తిరుమల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిన ఈ రికార్డు వెనుక పూర్తి వివరాలేంటో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, తిరుమలలో విరాళాల సరికొత్త రికార్డు, అంటే తిరుమలలో విరాళాలు సరికొత్త రికార్డు అయితే సృష్టించినట్టు చెప్పొచ్చు. ఇందులో జూలై 14న టీటీడీ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. అంటే జూలై 14న టీటీడీ అయితే కొత్త రికార్డు సృష్టించిందనేది మనం చెప్పాలి. ఇందులో ఒక్క రోజులోనే 96.98 కోట్ల విరాళాలు అయితే వచ్చాయన్నమాట. విరాళాలు వచ్చాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2460 మంది దాతల నుంచి ఈ విరాళాలు సేకరించినట్టు కూడా చూడొచ్చు. ఇక మొత్తం మీద విరాళాలు దాతల సంఖ్య చూసినట్లయితే ఈ రెండింటిలోనూ ఆల్ టైమ్ రికార్డ్ అయితే సృష్టించింది. టీటీడీ ట్రస్టులు సేవా పథకాలకు విరాళాలు సమర్పించి ఇక ఇప్పుడు కొత్త రికార్డును నెలకొల్పారనైతే మనకి ప్రధానంగా చెప్పొచ్చు. అసలు ఎందుకు ఒక్కసారిగా భారీ విరాళాలు వచ్చాయి అన్న డౌట్ అందరికి వస్తుంది. అదేంటంటే దాతల ప్రయోజనాల్లో ముఖ్యంగా మార్పులు ప్రకటించింది టీటీడీ. అంటే దర్శనం వసతి తదితర సదుపాయాలకు కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చింది. మరి అవి జూలై 15 నుంచి కొత్త విధానం అయితే అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇక్కడ చూస్తున్నాం. అంటే జూలై 15న అమల్లోకి వస్తాయన్నమాట. అది దృష్టిలో పెట్టుకొని ముందుగానే అంటే జూలై 14న టీటీడీ చరిత్రలో అయితే కొత్త రికార్డు 96.98 కోట్ల విరాళాలు అయితే అందినట్టు కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక జూలై 15 నుంచి కొత్త విధానం అయితే అమల్లోకి వచ్చింది. అయితే అంతకుముందు కూడా విరాళాలు ఇచ్చిన వారికి పాత ప్రయోజనాలు కూడా చేకూరాయి. ఇక దీంతోనే పెద్ద ఎత్తున విరాళాలు సమర్పించారు భక్తులు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇందులో జూలై 15 నుంచి కొత్త విధానం అయితే అమల్లోకి తీసుకొచ్చారు. ఇక అందులో భాగంగానే దీంతో పెద్ద ఎత్తున కూడా భక్తులు అక్కడ విరాళాలు సమర్పించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే దాతల ప్రయోజనాల్లో కూడా కొత్తగా టీటీడీ అయితే పలు మార్పులు అయితే ప్రకటించింది. రికార్డు విరాళాల వివరాలు, అంటే రికార్డు వివరాలు ఎలా ఉన్నాయంటే కోట్ల విరాళాలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అందాయని మనం చెప్పొచ్చు. అంటే ఒక్క రోజులోనే మీరు చూడండి, గమనించండి, అంటే ఒకే ఒక్క రోజులో 96.98 కోట్ల విరాళాలు అయితే అందాయి. ఈ మొత్తం కూడా 2460 మంది భక్తులు మాత్రమే దేశ విదేశాల నుంచి టీటీడీ ట్రస్టులు అలాగే సేవా పథకాలకు కూడా విరాళాలు సమర్పించినట్టు కూడా మనకి ఈ రికార్డు అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో రికార్డు వివరాలు ఎలా ఉన్నాయంటే మొత్తం విరాళాలు వచ్చేసి 96.98 కోట్లు. అందులో భాగంగా మొత్తం దాతలు అంటే 2460 మంది భక్తులు, అంటే ఈ దాతలు మాత్రం 96.98 కోట్ల విరాళాలు సేకరించినారు. ఇక ఇందులో భాగంగా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా 2354 మంది భక్తుల చేత అంటే విరాళాలు అందాయని కూడా చెప్పొచ్చు. టీటీడీ కౌంటర్లలో 106 మంది, అలాగే కేవలం 10 గంటల్లోనే రికార్డు స్థాయి విరాళాలు, అంటే ఇది మొత్తం కూడా కేవలం ఒక 10 గంటల్లోనే ఈ రికార్డు వెనుక పూర్తి వివరాలు అయితే ఇలా ఉన్నాయి. ఓన్లీ ఒక 10 గంటల్లోనే రికార్డు స్థాయి విరాళాలు అయితే అందాయని అయితే మనం ప్రధానంగా కూడా చెప్పొచ్చు అనమాట. ఎవరు ఎంత విరాళం ఇచ్చారు, అసలు ఇందులో అంటే ఏ దాతలు, అంటే ఎవరెవరు ఎన్ని విరాళాలు ఇచ్చారు అంటే దేశ విదేశాల నుంచి కూడా మనకి స్పష్టంగా అంటే టీటీడీ ట్రస్టులు అలాగే ఈ విరాళాలు అనేటివి సేవా పథకాలకు సంబంధించి కూడా కొన్ని రికార్డులు అయితే సృష్టించాయి. అందులో భాగంగా ఎవరు ఎంత విరాళాలు ఇచ్చారు అంటే ఇందులో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎవరు ఎంత విరాళాలు ఇచ్చారు అనే దానిపై 1212 మంది అయితే 1 లక్ష నుంచి 10 లక్షల మధ్య విరాళాలు అయితే ఇచ్చారు. అయితే ఇవి శ్రీవారి హుండీ ఆదాయం కాదని కాదు, అంటే టీటీడీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఇద్దరు దాతలు మాత్రం ఒక్కొక్కరు 1 కోటి చొప్పున సమర్పించినట్టయితే మనకు చూడొచ్చు. అందులో దేశ విదేశాల నుంచి కూడా విశేష స్పందన అయితే వచ్చింది. ఇక్కడ లక్షల నుంచి కోట్ల వరకు కూడా భారీగా విరాళాలు అయితే అందాయని చెప్పాలి. ఇక టీటీడీ ట్రస్టులకు భక్తులు విశేష ఆదరణ కూడా చూపినట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక లక్షల నుంచి కోట్ల వరకు ఇప్పటికే భారీ విరాళాలు అందినట్టు కూడా మనకు చెప్పొచ్చు.
ఒక్క రోజులోనే 96.98 కోట్ల విరాళాలు అందాయి. ఇక మొత్తం 2460 మంది భక్తులు దేశ విదేశాల నుంచి టీటీడీ ట్రస్ట్లు అయితే ఏంటి, మరి సేవా పథకాలకు సంబంధించిన వారైతే ఏంటి, వీళ్ళందరూ కలిసి కూడా అంటే విరాళాలు సమర్పించడం వల్ల ఈ కొత్త రికార్డ్ అయితే వచ్చిందని కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇందులో టీటీడీ ట్రస్ట్లకు ముఖ్యంగా భక్తులు అంటే విశేష ఆదరణ లభించిందని మనం ప్రధానంగా చెప్పాలి. ఇది చూడండి, ఇది హుండీ ఆదాయం కాదు. అంటే ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది హుండీ ఆదాయం అయితే అస్సలు కాదు. ఏంటి మరి అంటే 96.98 కోట్లు హుండీ ఆదాయం అస్సలు కాదని చెప్తున్నారు. అందులో టీటీడీ వివిధ ట్రస్ట్లకు ప్రత్యేక విరాళాలు అయితే ఇచ్చింది. ప్రత్యేకమైన విరాళాలు అందాయని చెప్తుంది. అందులో అన్నప్రసాదం, విద్యాదానం, ప్రాణదానం వంటి ట్రస్ట్లకైతే అనేకంగా నిధులు వచ్చాయి. ఇంకా మరి గో సంరక్షణ, వేద పరిరక్షణ పథకాలకు కూడా విరాళాలు అందాయని కూడా మనకి అధికారులు చెప్తున్నారు. ఇక సేవా కార్యక్రమాలకైతే భక్తులు పూర్తి సహకారం అయితే అందించారు. అంటే ముఖ్యంగా శ్రీవారి సేవకు సంబంధించి భక్తులు అయితే పూర్తి సహకారం అందించారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది హుండీ ఆదాయం అయితే కాదని కూడా చెప్పాలి. అందులో భక్తి విశ్వాసానికి నిదర్శనం. ఇదేంటి అసలు తిరుమలలో అంటే భక్తి విశ్వాసానికి అంటే శ్రీవారికి నిదర్శనం ఏంటంటే, తిరుమలలో మరో చారిత్రక ఘట్టం అయితే ఉంది. అందులో ఒక్క రోజులోనే 97 కోట్లకు చేరువైన విరాళాలు. అంటే చూడండి, ఒక్క రోజులోనే అసలు ఇంత ఫాస్ట్గా అంటే ఒక్క రోజులోనే 97 కోట్లకు విరాళాలు చేరువయ్యాయంటే మనము నమ్మశక్యం కాదు. ఇక టీటీడీ చరిత్రలో ఎన్నడూ కూడా లేని రికార్డ్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తుల అచంచల విశ్వాసం అయితే భక్తులకు ఉందని అయితే మనకి ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే ఓం నమో వెంకటేశాయ నినాదంతో కూడా అక్కడ సేవా కార్యక్రమాలకు భక్తుల అండదండలతో అయితే చాలా ముందుకెళ్తుందని కూడా చెప్పాలి. ముఖ్యంగా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తులు అంచెలంచెల అంటే అచంచలమైన విశ్వాసం అయితే కలిగి ఉన్నట్టు కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ అంటే ఎక్కువగా అంటే భక్తి విశ్వాసానికి నిదర్శనం తిరుమలలో మరో చారిత్రక ఘట్టం. ఒక్క రోజులోనే 97 కోట్లకు విరాళాలు అయితే చేరువయ్యాయి. ఇక టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డ్ అయితే ఇప్పుడు వచ్చిందని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఒక్క రోజులో 96.98 కోట్ల విరాళాలు అంటే మాటలు కాదు కదండి. అందులో మొత్తం కూడా 2460 మంది భక్తులు దేశ విదేశాల నుంచి టీటీడీ ట్రస్టులు సేవా పథకాలకు సంబంధించి విరాళాలు అయితే సమర్పించినట్టు కూడా చెప్పొచ్చు. దీంతో అసలు ఈసారి కొత్తగా విరాళాలు అంటే రికార్డ్ అయితే సృష్టించాయని కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు అనమాట. దిస్ ఈజ్ మానస సైనింగ్ ఆఫ్.